అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో తేటతేలుగా మాట్లాడును గాక. ఆమెన్. మనందరము ఒక చిన్న వాక్యం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాలని, మనందరినీ ఆత్మీయతలో స్థిరపరచాలని, ప్రభు అయితే వాక్యమందు మాట్లాడి మనందరినీ తన మహాకృపలో స్థిరపరచునుగాక. ఆమెన్. ఇక్కడ చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవము చేపట్టుము. దాన్ని పొందుటకే నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. విశ్వాస సహితమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము అంటున్నాడు ప్రభు. ఎందుకు అనంటే నిత్య జీవం పొందుటకే మనందరం పిలువబడి ఉన్నాం. దేవుడు అంటాడు, చిన్నమంద భయపడకుడి, రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎందుకంటే దేవుడు వచ్చింది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, ఏ మనిషికి కూడా అన్యాయం చేయడానికి కాదు. ఆయన వచ్చింది ప్రతి ఒక్కరిని రక్షించడానికి మాత్రమే. అందుకే ఆయన అంటాడు, ఈ ఈ లోకంలో మనం పరిగెత్తాలా అంట. ఎప్పుడైతే మనము యేసు ప్రభు వైపు పరిగెడతామో, యేసయ్య వైపు మనము ఆయన వైపు దృష్టి ఉంచి మనం పరిగెడతామో, నిత్య జీవము నమ్ము ప్రతి వానికి నిత్య జీవము ఉన్నది. ఆమేన్. ఎవరైతే చాలామంది దేవుని వైపు పరిగెత్తాలని, దేవుని వైపుకి పరిగెత్తి దేవుడిచ్చు బహుమానం తీసుకోవాలని అనేక మంది మరి పరిగెడుతూ ఉన్నారు. కానీ మన యొక్క పరుగు పందెంలో కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని నష్టాలు, కొన్ని ఇరుకులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు దాన్ని పొందుటకే పిలువబడ్డావు. నువ్వు పరిగెత్తి దేవుడి ఇచ్చు నిత్య జీవం నువ్వు పొందుకో. ఎందుకు అంటే దాన్ని పొందుటకే నువ్వు పిలువబడి ఉన్నావు. దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం పట్టుకొని దేవుని వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. ఇక్కడ యేసు ప్రభు కూడా మనందరికి చెప్తా ఉండు, విశ్వాస సహితమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము. మనము ఈరోజు ఈ యొక్క రన్నింగ్ రేసులో ఉన్నాం. మనం యేసు వైపు పరిగెడుతున్నప్పుడు అనేక మంది మనకి కొన్ని ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటారు, కొన్ని శ్రమలు కలుగజేస్తూ ఉంటారు. యేసు ప్రభు వైపు మనందరినీ అటు ఇటు పోనివ్వకుండా నడిపించేది కేవలం యేసు ప్రభు మాత్రమే. కాబట్టి సహోదరి సహోదరులారా, మనందరం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, మనము యేసు వైపు పరిగెడుతున్నప్పుడు అనేక మంది దృష్టి మళ్ళిస్తూ ఉంటారు. కానీ నీ యొక్క పరుగు పందెం దేని మీద ఉండాలంటే యేసు ప్రభు వైపు ఉండాలి. నీ యొక్క చూపు ఎక్కడ ఉండాలంటే యేసు వైపు ఉండాలి. పేతురు కూడా నీటి మీద నడిచేటప్పుడు యేసు ప్రభు వైపు చూశాడు కాబట్టి తను నడిచాడు. ఎప్పుడైతే తనకున్న శ్రమలు, తనకున్న ఇబ్బందులు, కష్టాలు చూశాడో అప్పుడు తను కింద పడిపోవడం అనేది జరిగింది. కానీ ఈరోజు దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు, మీరు ఎప్పుడైతే నన్ను చూసి పరిగెడతారో అప్పుడు మీకు బహుమానం అనేది ఉన్నది. ఎప్పుడైతే లోకాన్ని చూస్తారో ఆయన దగ్గర బహుమానము దొరకదు, ఆయన దగ్గర జీవ కిరీటము కూడా దొరకదు. ఎందుకంటే ఈ లోకంలో మనకు శ్రమ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు మనందరం ఈ లోకాన్ని జయించేది కేవలం మన యొక్క విశ్వాసం మాత్రమే. యేసు వైపు మనందరం పరిగెడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. మనందరం కూడా దేవుని యొక్క కృపలో వాడబడదాం. దేవుడిచ్చు నిత్య జీవమును మనందరం పొందుకొని ప్రభు వైపు మనం చూస్తూ పరిగెడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.